తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని అన్నారు నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి. తాను బీఆర్ఎస్ ను వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నట్లు దుష్ప్రచారం జరుగుతుందని అన్నారు. బీఆర్ఎస్ ను వీడే ప్రసక్తే లేదని జనార్దన్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాతో పాటు పలు ఛానళ్లలో వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. తాను కేసీఆర్ వెంటే బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. అధికార పార్టీ పిలిచిందంటే ఆటోమేటిక్గా మీకు చెప్తున్నాను, గోపి గారు మీరు తప్పు మాట్లాడేది అది ఇదిగోండి. అధికార పార్టీ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా 2 సంవత్సరాలు అధికార పార్టీలు ఎవరు పిలిచినా పోతారు. కానీ నాకు ఒక అవకాశం ఉంది, నేను పోతాను. ఇక్కడ సంగతి దుద్దుకోలేదు. రూమర్ రూమర్ మీరు కరెక్ట్గా చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్లారిటీ కూడా జరిగింది. మీరే అంటున్నారు కదా, ఒక అడుగు ముందుకేసి మీరు ఏదో తప్పు ఉందని చెప్పి ఎన్నిక జరిగిందని, మీరు పోవాలని ముందు ఢిల్లీకి వెళ్ళిపోయారని, మళ్ళీ ఢిల్లీ నుంచి వచ్చిర్రని చెప్పి ఇంకోటి కూడా రాసిండు. అర్థం పడతలేదు, ఏదో పార్టీ ఫండ్ ఇస్తా అని చెప్పినంత నా దగ్గర పైసలు ఎక్కువైనాయి. నేను పార్టీలో ఫండ్ ఎందుకు ఇస్తాను? నాకేం అవసరం? నేను చేసుకునేది బట్టల వ్యాపారం. నేను దొంగతనం చేసి సంపాదించలేను. ప్రభుత్వ కాంట్రాక్ట్లు ఎక్కడ తీసుకోలే. నేను 9 సంవత్సరాలు ఎక్కడ ప్రభుత్వ కాంట్రాక్ట్ తీసుకున్నట్టు నిరూపించు. నేను నా బట్టల వ్యాపారం చేసుకున్నా. నా బట్టల వల్ల వచ్చినటువంటి వ్యాపారం తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెట్టి ప్రజలకు ఖర్చు పెట్టి కొన్ని స్కూళ్ళు కట్టించిన, పెళ్లిళ్ళు చేసిన, నా శాశక్తులను నేను పై ఖర్చు పెట్టా. అంతే తప్ప నేను ఎక్కడ తప్పు చేయలేదు. కథనంలో నేను ఇక్కడ భూమి గుంజుకోలేదు, ఒక కార్యకర్తను తప్పు చేయలేదు. జరిగేది ప్రభుత్వం. ప్రజలు మార్పు కోరుకున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నటువంటి వాళ్ళ నిర్ణయాన్ని మేము గౌరవించాలి. అది మంచిగా చెడైనా ప్రజలు మళ్ళీ మమ్మల్ని పిలిచినప్పుడు తప్పకుండా మేము పోతాం. దాని డౌట్ లేదు. పూర్తిగా చెప్తున్నాం మళ్ళీ ఒకసారి. నేను ఈ తెరకు ఈరోజు ఈ యువగానం తెరపెట్టించండి. పార్టీ మారే ఉద్దేశంగానే నాకు ఇలాంటి వరకు ఏమీ లేదు. ఎవరు ఆభరిస్తారు వాళ్ళ పార్టీ నిర్ణయాల కొరకు. ఇలా బీజేపీ పార్టీలో చాలా మందిని బెదిరించుకు తీసుకుంటున్నారు. కానీ నన్ను ఏం బెదిరించలేదు. బాబు అడిగిరు వాళ్ళు. మా వ్యక్తిగతంగా మంచోడు నాయకుడు మరి జనార్దన్ మంచోడు, మా పార్టీలోకి వస్తే మంచిగా జరుగుతుంది అనుకుని వాళ్ళు ఆహ్వానించారు. కానీ పోవాలనేది నేను కాదు నిర్ణయం చేసుకుంది, మీరు కాదు కదా. పోతే ఏంటి భవిష్యత్తు ఏంటి? ఇక్కడ ఉంటే భవిష్యత్తు ఏంటి, అక్కడ పోతే భవిష్యత్తు ఏంటి? అన్నీ ఆలోచన చేసుకుని నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు బహిరంగంగా చెప్తా, చెప్పిపోతా తప్ప నేను దొంగతనంగా పోయి వెనుకకి వెళ్ళి కలిసి ముందుకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. డైరెక్ట్ ప్రెస్ చెప్తా, నేను పలానా ఎంపీగా కాంటాక్ట్ చేస్తున్నా, పోటీ చేస్తున్నా, పలానా పార్టీకి వెళ్ళి ఫోన్ చేస్తున్నా, పోటీ చేస్తున్నా, నన్ను ఆహ్వానించి నేను